హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్స్టార్ 1537. ఈరోజు డేట్ 24th ఏప్రిల్ 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ న్యూస్లోని దాంట్లో వెరీ ఫస్ట్ యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ నిన్నటితో స్టార్ట్ అయ్యి అంటే ఏప్రిల్ 23, 2025తో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను వీళ్ళు 20th యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేశారు. కొన్ని ఇంప్రూవ్మెంట్స్, కొన్ని కొత్త ఫీచర్స్ అయితే యూట్యూబ్కి యాడ్ చేశామని చెప్తున్నారు. ఈ 20 సంవత్సరాల జర్నీలో మన ఛానల్లో ఒక 6 సంవత్సరాల జర్నీ ఉంది. 2018 మార్చ్ 7వ తారీఖున మన ఛానల్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి యూట్యూబ్లో మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. అండ్ యూట్యూబ్ నాకు తెలిసింది మాత్రం 2008, 9 ఆ టైం అనుకుంటా. మా బీటెక్ 2007లో స్టార్ట్ అయింది. నా బీటెక్ ఫస్ట్ ఇయర్ 2008 ఆ టైంలో సినిమా పాటలు, మూవీలు, సాంగ్స్ వినటానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి, ఇక రకరకాల కారణాలకి యూట్యూబ్ని వాడేవాళ్ళం. సో మీకు మీ లైఫ్లో యూట్యూబ్ ఫస్ట్ పరిచయం అయింది ఏ క్లాస్ ఆర్ ఏ స్టాండర్డ్లో ఉన్నప్పుడు, అలాగే ఏ ఇయర్లో అనేది కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చి మనకి వన్ ప్లస్ నుంచి. వన్ ప్లస్ వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ చేశారు. ఇది సూన్ మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది. దీని పేరు వన్ ప్లస్ 13T. ఇది చాలా చిన్న ఫోన్ అనమాట. 6.3 ఇంచెస్ వరకే ఉండే ఒక మినీ కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. దీంట్లో అన్ని ఫీచర్స్ ఫ్లాగ్షిప్ లెవెల్లోనే ఉంటాయి, కాకపోతే చిన్న సైజులో ఉంటుంది. జస్ట్ లైక్ Xiaomi 14, Xiaomi 15 ఇలాంటి సైజులో ఉంటుంది. 6.3 ఇంచెస్, 1.5K రెజల్యూషన్తో ఓఎల్ఈడి డిస్ప్లే, అలాగే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్స్లో ఒకటి, 50 మెగాపిక్సెల్ సోనీ IMX 906, అలాగే రెండోది 50 మెగాపిక్సెల్ JN5 సామ్సంగ్. అది టెలిఫోటో లెన్స్, 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 6280 వరకు mAh వరకు బ్యాటరీ విత్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ ఆండ్రాయిడ్ 15 డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అన్నీ ఒక ఫ్లాగ్షిప్ ఫోన్లో కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ ఉంటాయి, కాకపోతే చిన్న సైజులో ఉంటుంది. దీని ప్రైస్ అక్కడ వీళ్ళు పెట్టడం మాత్రం ఒక 40,000 రూపాయల వరకు పెట్టారు. అంటే అది మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 40,000, బట్ మన ఇండియాలో మాత్రం ఎంత లేదో నాకు ఇది 55,000-60,000 రూపాయల బడ్జెట్లో ఉంటుందేమో నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇది వస్తే మాత్రం కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కావాలనుకునే వాళ్ళకి, ఒక ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఫోన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఈరోజు మన ఇండియాలో ఒప్పో A5 Pro అని ఒక బడ్జెట్ 5G ఫోన్ లాంచ్ చేశారు. దీంట్లో ఫీచర్స్ ఏమో బడ్జెట్ 5G లాగా ఉంటుంది, ప్రైజింగ్ మాత్రం మిడ్ రేంజ్ ప్రైజింగ్ లాగా ఉంటుంది. ఈ ఏ సిరీస్ ఫోన్స్ కంప్లీట్గా 100కి 100% ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. ఆఫ్లైన్లో వీటిని బాగా అమ్ముతూ ఉంటారు. దీని ప్రైస్ కూడా చాలా హెవీగానే పెట్టారు, 18,000 దాకా పెట్టారు. అండ్ ఈ ఫోన్లో మీకు 6.67 ఇంచెస్ వరకు హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఐపీఎస్ డిస్ప్లే మళ్ళీ ఇది. డైమండ్స్ 6300, అలాగే బ్యాక్ సైడ్ 50+2, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఆండ్రాయిడ్ 15, 5800 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో ఉంటుంది. రీసెంట్గా ఒప్పో వాళ్ళు K13 ఒక మంచి ఫోన్ లాంచ్ చేశారు. అదే బడ్జెట్లో, దాదాపు అదే బడ్జెట్లో లాంచ్ చేశారు. ఇంకా దానికంటే ఒక 1000 రూపాయలు తక్కువే అనుకుంటా కదా. ఇదేమో వీళ్ళు పెట్టడం మాత్రం అసలు భయంకరంగా పెట్టారు. ఇదైతే అసలు స్కిప్ చేయండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ని మే 23వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. ఇది గ్లోబల్గా కొన్ని కంట్రీసే అన్నారు ఫస్ట్. మరి ఆ కొన్ని కంట్రీస్లో మన ఇండియా ఉంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కూడా మినీ సైజ్లో ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది, పల్సటి ఫోన్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఈ ఫోన్ చూడటానికి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి మన ఇండియాకి వస్తుందా లేదనేది చూడాలి. నెక్స్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్స్ అనేవి మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఫ్లిప్కార్ట్లో SBI కార్డ్ వాడాలి, అమెజాన్లో HDFC కార్డ్ వాడాలి. గుర్తుపెట్టుకోండి, రెండు కూడా సూపర్ సేల్స్. ఈసారి సమ్మర్ సేల్స్ అంటే జనరల్గా ఎలక్ట్రానిక్స్, సమ్మర్ అప్లయన్సెస్ లైక్ ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, అలాగే మనకి స్మార్ట్ ఫోన్స్, ఇంకా అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ వస్తాయి. ఫోన్ల మీద కూడా మంచి మంచి డిస్కౌంట్స్ వస్తాయి. సో వెయిట్ చేయండి. ఒకరోజు అంటే మే 1వ తారీఖు ముందు మాత్రం కొంచెం యాక్టివ్గా ఉండండి. ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ భారీ డీల్స్ వస్తూ ఉంటాయి. ఛానల్ యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉంటేనే ఇలాంటి లూట్ డీల్స్ తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే సింపుల్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్ట్ డీల్స్ అని టైప్ చేసినా మీకు 2,70,000 కంటే ఎక్కువ మంది ఛానల్ కనిపిస్తుంది. ఈసారి సేల్స్ మాత్రం కొంచెం ఎక్కువ హైప్ ఉన్న సేల్స్ అనమాట. చూడాలి మరి ఎలా ఉంటుంది. బిగ్గెస్ట్ సేల్ కాదు, బిగ్గెస్ట్ సేల్ అంటే మనకి సెప్టెంబర్, అక్టోబర్లో వచ్చే సేల్స్ పెద్ద సేల్స్. బట్ హైప్ మాత్రం ఈసారి సమ్మర్ సేల్స్కి కొంచెం బాగానే ఉంది. అందుకని చూద్దాం మరి ఎలా ఉంటుంది, ఏమేమి ప్రోడక్ట్లు వస్తాయి అనేది సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు ఇంకొక 2 అఫీషియల్ యాపిల్ స్టోర్స్ని మన ఇండియాలో తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకొక 2 తీసుకురాబోతున్నారు. ఆ 2 కూడా మళ్ళీ ఇంకొకటి ఢిల్లీలోనే. ఆల్రెడీ ఢిల్లీ సాకెత్లో ఒకటి ఉంది, ఇప్పుడు 2వది నోయిడాలో తీసుకురాబోతున్నారు. అండ్ 4వది ఇప్పుడు తీసుకురాబోతున్న రెండిట్లో లాస్ట్ది పూణేలో తీసుకురాబోతున్నారు. మన హైదరాబాద్ కూడా యాక్చువల్గా సౌత్లో హైదరాబాదు, బెంగళూరు అంటే చాలా పెద్ద పెద్ద సిటీస్.
వీటిలో కూడా తీసుకొస్తే బాగుంటుంది. మేబీ నెక్స్ట్ విడతలో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ వాళ్ళు గూగుల్ ఐఓని తీసుకురాబోతున్నారు. గూగుల్ ఐఓ అంటే ఇన్నోవేషన్స్ ఇన్ ద ఓపెన్. ఎవ్రీ ఇయర్ గూగుల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్ట్స్ ఏంటి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ అక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తారు. డెవలపర్ కాన్ఫరెన్స్ లాంటిది అండ్ దీన్ని లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి మెయిన్గా ఆండ్రాయిడ్ 16, గూగుల్ జెమినైలో కొత్త ఫీచర్స్, ఇంకా గూగుల్ నుంచి రాబోతున్న కొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అన్ని కూడా ఇక్కడ మనకి తెలుస్తాయి. మే 21వ తారీఖున ఈ ఐఓ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కాబోతుంది. డిఫరెంట్ సెషన్స్లో డిఫరెంట్ టాపిక్స్ మీద వీళ్ళు డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఒక డ్రాగన్ మూవీ స్టోరీ అనమాట. రీసెంట్గా మనకి డ్రాగన్ మూవీ వచ్చింది, బాగా పాపులర్ అయింది మూవీ. దాంట్లో అతను పడ్డే కష్టాలు అవన్నీ చాలా బాగుంటుంది మూవీ, కూడా నేను కూడా చూశాను. అండ్ దాంట్లో ఒక దగ్గర జాబ్ కొట్టడం కోసం ఒక ఇంటర్వ్యూ ఫేక్ చేస్తాను అనమాట హీరో, మీరు చూసే ఉంటారు. అదే స్టైల్లో అది కూడా ఎక్కడ మళ్ళీ ఇలాంటివన్నీ వెరైటీలన్నీ మన దగ్గర జరుగుతాయి. మన తెలంగాణలోనే జరిగింది. తెలంగాణలో ఒక అబ్బాయి రాపా సాయి ప్రశాంత్ అనుకుంటే అబ్బాయి పేరు. ఈ అబ్బాయి సేమ్ అదే స్టైల్లో టీసీఎస్కి ఫేక్ ఇంటర్వ్యూ ఇచ్చిండు అనమాట. ఫేక్ ఇంటర్వ్యూ వేరే వాళ్ళతో ఇప్పించిండు, జాబ్ కొట్టిండు. జనవరి 20వ తారీఖున ఇతనికి ఆఫర్ లెటర్ కూడా వచ్చింది విత్ హై ప్యాకేజ్తో. అండ్ తీరా జాబ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఆఫీస్లో వాళ్ళ కొలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంగ్లీష్ మాట్లాడే విధానం, ఇతను ఇంటర్వ్యూలో చూసిన పర్సన్ ఇతనిలాగా లేడు, ఇతనిలాగా మాట్లాడట్లేదే, అసలు ఆ అబ్బాయి మాట్లాడిన దానికి ఈ అబ్బాయి మాట్లాడే దానికి సంబంధం లేదని అక్కడ నుంచి డౌట్ వచ్చి మొత్తం మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి ఫేక్ ఇంటర్వ్యూ అంటే ఒక ఇలాంటి ఒక డమ్మీ ఇంటర్వ్యూ చేయించినని తెలిసిందనమాట. అండ్ అతని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. అండ్ అతను స్టడీస్లో నెంబర్ 1 అంట, కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా పూర్గా ఉండటంతో దొరికిపోయినంట. సో ఇలాంటివి చేయకండి, ఫేక్ ఇంటర్వ్యూలు. అండ్ నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్నే, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టండి. స్టూడెంట్స్కి నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్నే, నేను క్లాసెస్ కూడా ఇంగ్లీష్లోనే చెప్పేవాడిని. 6 ఇయర్స్ 7 ఇయర్స్ నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాంట్లో కూడా నేను ఇంగ్లీష్లోనే చెప్పేవాడిని. కానీ సో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కొంచెం దృష్టి పెట్టండి, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో మనకి అది చాలా ఉపయోగపడుతుంది. ఇది నా సలహా అనమాట. అండ్ ఈ అబ్బాయి సాయి ప్రశాంత్ పాపం జాబ్ పోగొట్టుకుంటూ అట్ ది సేమ్ టైం అబ్బాయి మీద కేసు కూడా ఫైల్ అయినట్టుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు బోట్ సౌండ్ బార్ ఒకటి ఉంది 500 వాట్ది. ఇది మీకు రెగ్యులర్గా 14,000 ఏమో ఉంటుంది, 6,000కి వస్తుంది. కూపన్ అది కార్డ్ ఆఫర్ వస్తుంది డైరెక్ట్గా. ఇది కొంతమందికి వస్తుంది, కొంతమంది రాదు. అకౌంట్ స్పెసిఫిక్ గుర్తుపెట్టుకోండి. పొద్దున్న నుంచి 2 సార్లు వచ్చింది, నిన్న కూడా వచ్చింది. నిన్న వచ్చినప్పుడే కవర్ చేద్దాం కూడా మర్చిపోయాను, ఇవాళ వచ్చింది మళ్ళీ. అండ్ ఇది వస్తూ పోతూ ఉంటుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక బడ్జెట్లో ఒక మంచి క్వాలిటీ సౌండ్ బార్ 500 వాట్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ యాప్ ఆఫ్ డేలో మీకు ఒక QR అండ్ బార్కోడ్ స్కానర్ ఉంది, 360 రూపాయలు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని లైఫ్ లాంగ్ ఫ్రీయే. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.